మనల్ని చూసి ఓర్వలేని వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మన ప్రయాణం ఆపకూడదు. ఒక పాము ఒక తుమ్మెద వెంట పడుతూ ఉంటుంది. తుమ్మెద అంటే లైట్ పురుగు. అది ఇలా మెరుస్తూ ఉంటుంది చూడు ఆ పురుగు. అలా వెంట పడుతున్న పాముని చూసి ఒకరోజు తుమ్మెద అడుగుతుంది. "ఏంటి ప్రతిరోజు నా వెంట పడుతున్నావు? ఎందుకు? నేను నీకు ఫ్రెండును కాదు, శత్రువుని కాదు, బంధువుని కాదు. నీకు నేనేమి అన్యాయము చేయలేదు. మరి నా వెంట ఎందుకు పడుతున్నావు?" అంటుంది. "నిన్ను తినడానికి" అంటుంది. "నీ దగ్గర ఎన్నో కీటకాలు అందుబాటులో ఉండగా నన్నే తినడానికి ఎందుకు నా వెంట పడుతున్నావు?" అని అడుగుతుంది. అప్పుడు ఆ పాము, "నిన్ను చూస్తే నేను ఓర్వలేకపోతున్నాను. నువ్వు చాలా మెరుస్తున్నావు, ఇట్లా వెలుగుతున్నావు. నీ మెరుపును చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకే నిన్ను తినేయాలని డిసైడ్ అయ్యాను. అందుకే నీ వెంట పడుతున్నాను" అంటుంది. నిజమే కదండి. ఇలాంటి వాళ్ళు చాలామంది మన చుట్టూ ఉంటారు. మనతో స్నేహంగా ఉంటారు, మంచిగా మాట్లాడతారు. కానీ మనకే గోతులు తీస్తారు. మనల్ని అణగదొక్కాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకే ఇలాంటి వాళ్ళని చూసి మీరు వెనుకంజ వేయొద్దు. ఇలాంటి వాళ్ళను గుర్తించి అసలు వాళ్ళతో స్నేహమే చేయొద్దు. ఎప్పుడు ఓర్వలేని వాళ్ళు సరైన వాళ్ళు కారు. అలాంటి వాళ్ళను మీరు దూరంగా ఉంచండి. వాళ్లకు భయపడి మీరు చేయాలనుకున్న పనులు ఆపివేయకండి. మీరు చేయాలనుకున్న పనులు మంచిదైనప్పుడు మీరు చేస్తూ వెళ్ళండి. అలాంటి ఓర్వలేని వాళ్ళను చూసి ఎప్పుడు మనం భయపడకూడదు. గర్వంతో విర్రవీగే వారు ప్రతి ఒక్కరూ ఈ కథ వినవలసిందే. ఒకరోజు గరుడ పక్షి గర్వంతో శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి, "స్వామి, నన్ను మించి వేగంగా పరిగెత్తేవారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా?" అని అడుగుతుంది. శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒకరోజు సుదర్శన చక్రం గర్వంతో శ్రీకృష్ణుని వద్దకు వచ్చి, "స్వామి, నన్ను మించిన శక్తిగల ఆయుధం ఈ లోకంలో ఏదైనా ఉందా?" అని అడుగుతుంది. అప్పుడు కూడా శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒకరోజు సత్యభామ గర్వంతో శ్రీకృష్ణునితో, "అన్ని యుగాలలో నన్ను మించిన అందగత్త ఎవరైనా ఉన్నారా స్వామి?" అని అడుగుతుంది. అప్పుడు కూడా శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి ఊరుకుంటాడు. ఒకరోజు శ్రీకృష్ణుడు వీళ్ళ ముగ్గురికి గర్వభంగం కలిగించాలి అనుకుంటాడు. గరుడ పక్షిని పిలిచి, "గరుడా, హిమాలయాలలో తపస్సు చేసుకుంటున్న ఒక వానరుడున్నాడు. అతని వద్దకు వెళ్ళి ద్వారకలో సీతారాములు నీకోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పమంటాడు." తర్వాత సుదర్శన చక్రాన్ని పిలిచి, "నా కోసం ఒక వానరుడొస్తాడు. నువ్వు కాపలగా ఉండి లోపలికి రానివ్వకు" అని చెప్తాడు. సత్యభామను పిలిచి, "నువ్వు అందంగా ముస్తాబై రమ్మని చెప్తాడు." గరుడ పక్షి హిమాలయాలకు వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటున్న వానరుడైన హనుమంతుని చూసి హనుమంతునితో, "ద్వారకలో సీతారాములు నీకోసం ఎదురు చూస్తున్నారు" అని చెప్తుంది. వెంటనే హనుమంతుడు గరుడును మించిన వేగంతో ద్వారకకు బయలుదేరుతాడు. గరుడును దాటేసి వెళ్ళిపోతున్న హనుమంతుని చూసి గరుడ పక్షి ఆశ్చర్యపోతుంది. తర్వాత ద్వారకకు చేరుకోగానే కాపలగా ఉన్న సుదర్శన చక్రం అడ్డుకుంటుంది. సుదర్శన చక్రంతో యుద్ధం చేస్తే సీతారాములను చూడడం ఆలస్యం అవుతుందని హనుమంతుడు సుదర్శన చక్రాన్ని మింగేస్తాడు. తర్వాత రాముని రూపంలో ఉన్న శ్రీకృష్ణుని వద్దకు వాలిపోయి, "స్వామి, సీతాదేవి ఎక్కడుంది తండ్రి?" అని అడుగుతాడు. పక్కన ఉన్న సత్యభామను చూసి, "ఈ చెలికత్త ఎవరు స్వామి?" అని అడుగుతాడు. శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి, "హనుమా, నిన్ను అడ్డుకొమ్మని నేను అక్కడ కాపాలగా సుదర్శన చక్రాన్ని పెట్టాను కదా, అది నిన్ను అడ్డుకోలేదా?" అంటాడు. "స్వామి, అది అడ్డుకుంది. దానితో యుద్ధం చేస్తే మిమ్మల్ని చూడడం ఆలస్యం అవుతుందని మింగేశాను" అని చెప్తాడు. చూశారు కదా, ముగ్గురికి ఒకేసారి గర్వభంగం కలగజేస్తాడు శ్రీకృష్ణుడు. ఇలాగే చాలామంది తనకు మించిన గొప్పవాళ్ళు లేరని, తనకు మించిన శక్తివంతులు లేరని గర్వంతో విర్రవీగుతూ ఉంటారు. కానీ ఎప్పుడు అలా గర్వంతో విర్రవీగకండి. మిమ్మల్ని మించిన వాళ్ళు చాలామంది ఎక్కడో ఒకాడ ఉండే ఉంటారు. ఎప్పుడు నన్ను మించిన వాళ్ళు లేరని మీరు గర్వంతో విర్రవీగితే మీకు కూడా గర్వభంగం కలగవచ్చు.